ఈ బ్యాక్ డ్రాప్లో మా బచ్చేగాళ్ళు చూడండి ఎలా పనుకున్నారు ఇద్దరు నా వాళ్ళు. ఇక వాళ్ళు కథలరు అన్నమాట. ఇంక ఒకటే వాళ్ళు ఇట్లు. ఇక నేను ఉన్నానంటే నా దగ్గర నుంచి కదలరు వాళ్ళు. అదిగో వాడవడం కుర్చీలు చూసారా, కుర్చీలో కొనుక్కొని వ్యవహారం చేస్తున్నాడు వాడు. అన్ని ప్లాన్లన్నీ చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు మాత్రం పిల్ల బచ్చేయాలి అన్నమాట. వీళ్ళు ఇంకా నా దగ్గర ఒళ్ళోనే కొనుక్కుంటూ ఉంటారు. ఇక నా ఒళ్ళో కొనుక్కొని ఇలా ఎంతకాడికి కొనుక్కుంటాం, నా ఒళ్ళు తాగటం కొనుక్కుంటాం అన్నమాట. చిన్నపిల్లలలాగా చూసుకోవాలండి వీళ్ళని. ఏం చేస్తాం, మా పిల్ల బచ్చే చిన్నపిల్లలలాగా చూసుకోవాలి. అది వాడి గాలివాడు, వాడు దొంగోడండో అని అనుకోవాలి. వాడు అసలు కంత్రివాడు వాడే. వీళ్ళిద్దరి మీద పెద్దోడు. వీళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళం, నా ఊళ్ళోనే కొనుక్కుంటారు. ఏం చేస్తాం, వీటి కోసం నేను కాపలా, మా పిల్ల బచ్చేగాల కోసం కాపలా. వాడేమో చూడు ఎట చూస్తున్నాడు. కంతిలో దొంగల్లో దొంగ నా కొడుకు. ఈడేమో చిన్నపిల్లాడు. ఈడు అసలు ఊరుకోడు. ఇద్దరు కొట్టుకుంటమే సరిపోతుంది లేదా ఇద్దరు. అది వాడు కూడా వస్తున్నాడు చూడు. ఇకెందుకు, వాళ్ళిద్దరే కదా, నేను కూడా ఉండాలి మధ్యలో, నేను లేకపోతే ఎట్ట ముగ్గురం అని వీళ్ళు. వాడిని చూడు ఎట్ట పడుతున్నాడు చూడండి. పడటానికి సిద్ధం ఉంటారండి వీళ్ళు, కొట్టుకుంటానికి. ఇదిగో ఇద్దరు చూడు ఎలా కొట్టుకుంటారో చూడు. వద్దు అన్నా సరే వాడు కొడతానే ఉంటాడు. అది చూడండి. వీళ్ళు పిల్ల రాక్షసులు అర్థం కాదు. ఈ ఎండాకాలం వీళ్ళకి సెలవులు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. రాక్షసులాగా సెలవులు ఇవ్వకూడదు వీళ్ళకి స్కూల్కి పంపించాలి వీళ్ళు.